హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తల్లి దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అల్లుడు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి అల్లు నివాసానికి వచ్చారు. షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న అల్లు అర్జున్, మైసూర్లో ఉన్న రామ్ చరణ్ హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు మెగా ఫ్యామిలీలు ఒకే చోట కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందని, మనస్పర్ధలు వచ్చాయని రూమర్స్ చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇటీవలే కాలంలో ఎక్కడ కలిసి కనిపించలేదు. అయితే ఇప్పుడు తమ గ్రాండ్ మదర్ చనిపోవడంతో ఇద్దరు ఒకే చోట కలిసి కనిపించారు. బన్నీ, చెర్రీ ఇద్దరు ఆత్మీయంగా కౌగిలించుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. అల్లు అర్జున్ స్వయంగా రామ్ చరణ్ చెయ్యి పట్టుకొని తమ గ్రాండ్ మదర్ పార్థివ దేహం దగ్గరికి తీసుకెళ్లారు. ఇద్దరు పక్క పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. అల్లు అరవింద్, అయాన్ లతోనూ చెర్రీ మాట్లాడారు. అంతకుముందు చిరంజీవి కూడా బన్నీ పక్కనే కూర్చొని ఓదార్చారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. చాలా కాలం తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కనకరత్నమ్మ గారి మరణం ఇద్దరు మన్వళ్లను ఒక చోట చేర్చిందని అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సైతం అల్లు అర్జున్ పరామర్శించారు. కనకరత్నమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అల్లు కనకరత్నమ్మకు మెగా అల్లు కుటుంబం కన్నీటి వీడుకోలు పలికాయి. ఆమెకు కడసారి నివాళులు అర్పించారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్లు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. చిరు, బన్నీ, చెర్రీలతో పాటు అల్లు, అయాన్ కూడా ఆమె పాడె మోశారు. కనకరత్నమ్మ అంతిమ యాత్ర వీడియోలు సోషల్ మీడియాలో బయటికొచ్చాయి.